అందగాడ అందగాడిని ఎలుగుబంట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకన్నా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం బాగాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గుశరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. ఫినిష్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు ఆయన. అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవడరా నువ్వు? ఏమో వర్ష, ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. Later that night. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. ఏందా సప్పుడేం లేదు? పిల్లలు మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసురా నిన్ను బావా? అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావా? ముసలిదానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా? ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇదిగో మామ. ఏమి ఇస్తావు? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, హిందూ అని పిలుస్తా ఉంటాండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావా? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వనియా. అయ్యో, వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండవలసింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా, రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి రాయాలి. నువ్వు ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత యువతే యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను. బ్రేకా? ఒరే, 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. నిద్ర? ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి నిద్ర పడుకుంటానంటున్నావు. రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.